హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు అందరూ. నేను ఇది మైక్ ఆన్ చేసిన కానీ మాటలు మాత్రం రాలా. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే ఇప్పుడు లేచిన నా నైటు మా పిల్ల ఏం తినలా, కానీ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పింది, రామా పొద్దున్నే లేలేదు, నాకేం చేసి పెట్టలేదు అని. నేనేమో లేస్తా, కానీ ఆ పిల్లదేమి నాకు వద్దు అంటది, ఏమన్నా చేసి ఇవ్వాలన్నా వద్దు అంటది. ఈ కువైట్ పిల్లోళ్ళు చాలా కష్టం ఫ్రెండ్స్, వీళ్ళతో చేయాలంటే. వాళ్ళు వాళ్ళు చూడు, అంత పెద్ద పిల్లది తినకపోయినా కానీ నేను దాన్ని నోట్లో పెట్టాలా, ఏమన్నా ఎతకపోయి పెట్టలేం కదా. చేయాలన్నా వద్దు వద్దు అంటుంది. మళ్ళీ వాళ్ళ అమ్మతో ఏం చెప్తుంది, పొద్దున్నే లేలా నాకు చేసి పెట్టలా అనింది. ఆ ముసలిది కువైట్లో ఉంటుంది, నేను మసరీలో ఉంటా. నేను ఈ ఫోన్ చేసి చెప్తాంది, నువ్వు పొద్దున్నే లేయి, నువ్వు చెయ్యి అని. నేను లేచి చేస్తాను తల్లి అంటే ఏందో. ఆ రూమ్ చూడండి ఫ్రెండ్స్, అట్ట వేసి వెళ్ళిపోయింది. ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలా. పొద్దున్నే లేచిన లైట్లన్నీ ఆఫ్ చేసేసిన నైట్, ఇప్పుడు ఆన్ చేసుకుంటానా. రూమ్ అంతా రోజు చేసేసింది. మళ్ళీ హాల్లో ఒక్క పిల్ల ఉండేది, ఆ పిల్ల ఎంత పని పెడుతుందంటే నాకు అంత పని పెడుతుంది. కానీ మళ్ళీ వాళ్ళ అమ్మకు నాకు చేసి పెట్టలా అంటుంది. అది ఎప్పుడు చూసినా బయట నుంచి తెప్పించుకొని తింటుంది. ఇంక మనం ఏం చేయాలా అంటే వద్దంటుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నాకు చేసి పెట్టలా అనింది. అందుకోసం నేను ఈరోజు అన్ని వంటలు చేసి దానికి ఫోటో తీసి పెట్టిన. ఎందుకు వచ్చింది నాకు అట్ట మాట అంటే పడను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే నేను పని చేయకపోతే నన్ను అనల్లా, పని చేస్తా ఉండి కూడా మళ్ళీ నేను ఇదే ఇంట్లో 7 సంవత్సరాలు చేసినా కానీ వీళ్ళు 10 ఏళ్ళు చేసినా మంచినైతే నమ్మరు. వాళ్ళ పిల్లోళ్ళ మాటలే వింటారు, మన మాటలు అయితే అస్సలు వినరు. కువైట్లో వాళ్ళు ఏం చెప్తే అదే. పొద్దున్నే 6కు లేచి నేను అంత పని చేసి పడుకున్నా. మళ్ళీ ఇంకేం ఆ పాప వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంత క్లీన్ చేస్తాను. మళ్ళీ బెడ్షీట్లు 4 బెడ్షీట్లు ఉన్నాయి, 4 బెడ్షీట్లు తీసి పడేస్తుంది. ఒక పిల్ల 4 బెడ్షీట్లు, అవి ఎంత బరువు ఉంటాయి ఏం కదా, చాలా బరువు ఉంటాయి. నాకు కాళ్ళు నచ్చనాయి, కానీ ఎందుకో కాళ్ళు పీకపోతున్నాయి ఫ్రెండ్స్, తెలియదు ఎందుకో భయంకరంగా కాళ్ళు నచ్చనాయి. అవి వేడి నీళ్ళది కడుపు పడినచ్చే పెట్టుకుంటుంది. చూడండి, ఈ చాక్లెట్లు ఒక్కటి తిందు. కువైట్ నుంచి ఎత్తుకొచ్చిన ఖర్జూరాలు అయితే కువైట్లే రంజాన్ పండగకు తీసుకొచ్చినారు. ఆ ఖర్జూరాలు అట్టే ఉన్నాయి. ఎవరికన్నా ఏరు వీళ్ళు తినరు. అవి చెడిపోయినాక మళ్ళీ ఎతకవి ఇచ్చారు. ముందే ఇచ్చే తింటారు కదా, చెడిపోయినవి ఇచ్చారు, బాగుండేవి అయితే ఇవ్వరు. బాగున్నప్పుడు రంజాన్ అప్పుడు ఇచ్చినారు, కానీ ఇప్పుడు అదంతా అట్టే ఉంది. ఆ పిల్ల తిందు. నేను ఇచ్చా అంటే వద్దు అనింది. సర్లే అని నేను అట్టే పెట్టిన. వంట రూమ్ అంతా చూడండి, లైట్ ఆఫ్ చేసిన. ఏం రోత ఏమి ఉండదు, ఉద్దరమే కదా ఉండేది. అది 1 గంట దాకా అయినా నేను చేసి అన్నీ కడుక్కొని పోయి పడుకుంటా. ఇప్పుడు మకమ్మ కొట్టేసి డీటోల్ వేసుకోవాలా. కువైట్లో ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్, ఈ మసరీలో నాకు అస్సలు నచ్చలా. కువైట్లో అయితే పొద్దున్నే స్కూల్ ఉంటే 5 గంటలకు లేయచ్చా. పాలు టీ అన్నీ కాంచి ఆడబెడితే తినేసి స్కూల్ పోతారు. స్కూల్ పోయినాక అంతా క్లీన్ చేసుకుంటా, బట్టలు ఐరన్ అన్నీ చేసుకొని వంట చేసుకుంటా ఉండాల. అక్కడ బాగుంటుంది. వాళ్ళ అమ్మ చూస్తూ ఉంటుంది కదా, ఈడ వాళ్ళ అమ్మ చూడదు పెట్టదు. ఊరకనే నువ్వు లేయలేదంట ఏడికి లేయాలా, నాకు చిరాకు చేస్తుంది అయితేనా. నిజం కువైట్ వాళ్ళు నేను ఎంత పని చేసినా మనము కువైట్ వాళ్ళకు చేయలా అంటూనే ఉంటారు, ఎంత పని అయినా చేసినా. మిషన్ లేదు ఈడ. మిషన్ ఉంటే 1 నిమిషానికల్లా మిషన్ కొట్టేయచ్చు. కసూదోసే మిషన్ కాదు ఇది, మకమ్మతో కొడతాను. అందుకోసమే అంతా మకమ్మ కొట్టేసి ఇంకా కసువు ఏదన్నా దుమ్ము అంతా ఎక్కువ దుమ్ము ఉంటుంది ఇక్కడ. ఈ కార్లు వచ్చిపోతూనే ఉంటాయి కాబట్టి
ఇంత నీళ్ళు అయిపోయినాయి, నీళ్ళు తీసుకురావాలా. పొద్దున్నే పోతే జమియాకు నీళ్ళకి పోతే ఆడ ఒక కౌంటర్ కాడ ఒక ఎక్క ఉంటుంది. ఆ ఎక్క అయితేనా పాపము నీళ్ళ క్యాను ఆడ ఉండే పనిచేసే వాళ్ళకు చెప్తుంది ఆడ పెట్టి రాకండి అని. ఏం పొద్దున్నీడు పోకుండా మళ్ళీ పోయినాను అనుకో అసలు నేనే ఎత్తకచ్చుకోవాలి క్యాను. కొంచెం దూరం ఉంది, అక్కడి నుంచి డీటోల్ చూడండి బకోరు స్మెల్ భలే వచ్చింది ఫ్రెండ్స్, అంతా బాగుంటుంది. ఈ బకూరలు 2 ఉన్నాయి. ఒకటి అప్పుడు రంజాన్ కన్నా ముందు తెచ్చినాము, అయిపోయింది. ఇది రంజాన్కి తెచ్చినాము. ఇలా మళ్ళీ చూపిస్తా నేను మా పిల్లదాని రూమ్కు అప్పుడు వేసేటప్పుడు చూపిలా, మా పిల్లదాని రూమ్కి వేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇవి చూడండి కొవ్వొత్తులు బిల్లు ఉంటాయి, స్మెల్ బాగుంటుంది. ఎప్పుడైనా నైట్ పూట ముట్టిస్తుంది పిల్లది. ఇది వైఫై మాకు, ఈ వైఫై ఇది ఒక్కొక్కసారి సిగ్నల్ వచ్చింది. నా రూమ్లోకి అయితే అస్సలు రాదు. ఇక్కడ సాక్స్లు వేసుకునేటి, సాక్స్లు కాళ్ళకు అవి అన్నీ పెట్టినాయి ఇక్కడ. ఇవి లైట్లు, కరెంటు పోతుంది ఇక్కడ మసీరీలో ఎప్పుడంటే అప్పుడు, మన ఇండియా మాదిరి. ఆ బ్యాగు మన సౌదీ నుంచి కువైట్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము తినేటివి అవన్నీ. ఈ కేకులు, సెంట్ బాటిళ్ళు. ఇప్పుడు మటన్ నానేసాను ఆ పిల్లకు. పిల్లదాని రూమ్ అంతా క్లీన్ చేశాను ఇప్పుడు. ఆ బెడ్ రోజుచేపే మళ్ళీ రోత అవుతుందిలే అని పెద్దగా సర్దలా నేను. కొంచెం అట్ట బెడ్షీట్ మర్తేసి దాన్ని మీద వేసిన అంతే. పిల్లదాని రూము డీటెయిల్ వేసిన. ఇది బాగా వేస్తాను. అది అగ్గి నిప్పు దాంట్లో ఇట్లా నలిపి కొంచెము వేసుకుంటేనా వాసన అయితే భలే వస్తుంది. ఇది స్మెల్ అయితేనా భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నాకు బాగా ఇష్టం. ఫస్ట్ ఇంకోటి చూపించిన కదా, అది అంత స్మెల్ రాదు, కానీ ఇదైతేనా బాగా స్మెల్ వస్తుంది ఎక్కువ. అది అంటుకోనా, అందుకోసం ఇంకోటి తీసుకొని చాలా పొగ బాగా వస్తుంది. ఇది పోయిన రంజాన్ పండగ అప్పుడు మసీరికి పోయినాం. మసీరిలో షాపింగ్ మాల్ పోయినాం కదా, అక్కడ తీసుకొచ్చినాం ఇది. ఇంకా ఇలాంటి బొమ్మలు చాలా తీసుకొచ్చినాము. కువైట్లో ఉన్నాయి ఇవన్నీ మసీరి బొమ్మలు. ఈ రూమ్ అంతా ఇలా సర్దేసిన. మటన్ చేయాల, మటన్ ఎర్రగడ్డలు అన్నీ కోసేసుకున్నా. ఇవి కువైట్ బియ్యము, ఇవి మసీరి బియ్యము. ఈ మసీరి బియ్యం ఏమంటే లావుగా ఉంటాయి, మన ఇండియాలో టోర్ బియ్యం మాదిరి. మసీరి బియ్యం అయితే కొంచెం, ఈ కువైట్ బియ్యం అయితే బాగుంటాయి. అది బాతమే ఏదో రైస్ అంటారు, నాకు పేరు తిరగల. ఈ మటన్ ఎప్పుడైనా ఇట్లా ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా అంతా కొవ్వు కానీ అదంతా మట్టగా నల్లగా పైకి వచ్చేస్తుంది. ఇదంతా పడేసుకొని నేను మటను ఫెరన్ పెట్టుకుంటాను. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రోతగా ఉంటుంది. అదంతా పోతే నీసు వాసన రాదు. ఇది జీలకర్ర, కొంచెం తెల్లవాయి, పుదీనా, కొత్తిమీర అవి వేసుకుంటాను. ఓ పక్క పాటలు వింటా చేసుకుంటాను. ఇంకా టైంపాస్ ఎవ్వరు ఒక్కదాన్నే కదా, పాటలు వినుకుంటా వీడియో తీసుకుంటాను. ఒక చేత్తో సెల్ పట్టుకొని ఒక చేత్తో వేసుకుంటాను ఫ్రెండ్స్. మిక్సీ ఆడించుకున్నా.
ఈ టమాటకాయలు అవి అన్నానికి మా పెరగని పెట్టుకునేదానికి మటన్ బాగా ఇక్కడ కువైట్లో మటన్ ఎక్కువ సేపు ఉడకల్లా ఎవరైనా సరే మన ఇండియా మాదిరి కొంచెంసేపు ఉడికితే సరిపోదు ఈ మటన్ ఎక్కువ సేపు ఉడకబెడతారు. ఒక పిల్ల కాబట్టి కొంచెమే చేస్తాను. ఈ మటన్ ఇది ఎర్రగడ్డలు ఎక్కువ తింది ఈ పిల్ల. మొన్న ఎర్రగడ్డలు తీసుకొచ్చిన దానికి ఎంత గొడవ అయిందో. తీసుకురావద్దనింది. నేను ఎర్రగడ్డ లేకుండా ఎట్ట అన్నం చేయాలా అని తీసుకొచ్చిన. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పింది ఆ ఎర్రగడ్డలు తీసుకురావద్దంటే తీసుకొచ్చింది అని. మా తల్లి అని అప్పుడు ఆంచి అసలు 2 మాటలు ఇప్పటికి చాలా మాటలు పోయి వచ్చినాం. అప్పుడు లేదు కానీ ఈసారి చాలా మా పిల్ల వాళ్ళ అమ్మకు అంటే ఫోన్ చేసి చెప్తాంది. అంతా మటన్కి అంతా బాగా మసాలా అంతా వేసుకుంటానా. ఉప్పు కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకోవాలా. మటన్లో ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను నేను ఫస్ట్. ధనియాల పొడి ఇది కొంచెము. గ్లౌస్ లేవు నాకు దగ్గర. కువైట్కి పోయినప్పుడు తెచ్చుకుందాం అనుకుంటానా మళ్ళీ మర్చిపోయి వచ్చేసాను. ఇక్కడ గ్లౌజ్ అంటే కవర్తో ఉండేటివి ఉన్నాయి. అది చేతికి సరిగా లేవు. మనం ఏదైనా కలుపుతా అంటేనే అవి తునిగిపోతున్నాయి. ఉప్పు వేసుకున్నా కొంచెము ఉప్పు వేసుకోవాలా మటన్ మసాలాకు. ఇది ఫెరెన్లో పెట్టుకుంటానే కొన్ని నీళ్ళు మసాలా నీళ్ళు కొన్ని వేసుకుంటానా. గస్తీర్ చుట్టుకుంటానా. గస్తీర్ చూడండి ఇలా బాగుంటుంది. సూపర్గా ఉదిరింది అయితే నాన్న. గస్తీర్ చూసుకొని కొంచెం కొన్ని గాలి పోయేదానికి బొక్కలు పెట్టుకున్నా. కింద మంట పెట్టి పైన కొంచెం మంట పెడితే సరిపోతుంది. ఇంకా ఇది మటన్ కొవ్వుతో నేను చేసుకున్నా. మటన్ కొవ్వు ఉంటుంది కదా అది జీలకర్ర పసుపు పొడి కొంచెం వేసి చేసుకున్నా. ఎప్పుడు అన్నంలో వేసుకోవచ్చు ఎప్పుడన్నా మనము నూనె మాది బాగా స్మెల్ కూడా మటన్ స్మెల్ వస్తుంది. వైట్ రైస్లో కానీ అలా వేసుకోవద్దంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగా నూనె ఎక్కువ లేకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నూనె అవసరం లే కొవ్వుతోనే ఇంకా మటన్ వాసన వస్తుంది కదా బాగా. ఎర్రగడ్డలు కరివేపాకు టమాటకాయలు వేసుకున్నా. చెక్క నిమ్మకాయ ఖచ్చితంగా నిమ్మకాయలు వేయాల. మా ముసలిది నిమ్మకాయ వేయకపోతే నల్ల నిమ్మకాయ అది వేయకపోతే ఏమో అరుస్తుంది. ధనియాల పొడి కొంచెం కొన్ని వేడి నీళ్ళు వేసుకొని వేసిన. నేను ముందే వేడి నీళ్ళు పెట్టుకున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది అయితే. మటన్ చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది. ఇది అన్నము ఇలా పెట్టాలి ఆ పిల్లకు రోజు. లైక్ చేయండి ఫ్రెండ్స్.